శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మే 7, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే హార్ముజ్ జలసంధి దగ్గర ప్రస్తుతానికి నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ తరుణంలో అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ప్రస్తుతానికి గత 24 గంటల్లో ఇరాన్ మరియు అమెరికా ఈ రెండు దేశాల మధ్య చర్చలు అయితే కనుక కొద్దిగా సానుకూలంగా జరుగుతున్నాయి, మంచి చర్చలు అయితే కనుక జరిగాయి అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు. వీలైతే త్వరలోనే సంధి కుదుర్చుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య చర్చలు కొద్దిగా సానుకూలంగా ఉన్నట్లు దీని యొక్క సారాంశం. సో ఇవి కనుక అన్ని సానుకూలంగా ఉంటే త్వరలోనే ఒక ఒప్పందానికి అయితే రావడానికి అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని ట్రంప్ అయితే తెలియజేస్తున్నాడు. మరి చూడాలి దీని యొక్క అప్డేట్స్ ఎలా ఉంటాయో. ఈలోపు ఇరాన్ ఎలాంటి చర్యలు చేపట్టకుండా, అలాగే అమెరికా దీనికి ప్రతిదాడులు కానీ ఇలాంటివి ఏమైనా చేయకుండా ఉంటే కనుక త్వరలోనే ఇది ఒక దారికి రావడానికి అయితే అవకాశం ఉంది. అలా కాకుండా ఇరాన్ మొన్న దుబాయ్ పైన ఏదైతే దాడులు నిర్వహించిందో ఆ విధంగా దాడులు నిర్వహించడం కానీ, లేదంటే అమెరికా తిరిగి మళ్ళీ ఇరాన్ పైన దాడులు నిర్వహించడం కానీ జరిగినట్లయితే ఈ చర్చలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం గడిచిన 24 గంటల్లో మంచి చర్చలు అయితే కొనసాగి వీలైనంత త్వరలోనే ఒక మంచి ఒప్పందానికి అయితే రావడానికి ఉంది, ఒప్పందం కుదుర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ట్రంప్ అయితే తెలియజేస్తున్నాడు. ప్రపంచంలోనే చేపల పెంపకంలో 2వ లార్జెస్ట్ సముద్రంగా ఏదుందో తెలిసిన కువైట్ జలాలు. కువైట్లో ఉన్నటువంటి సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చేపల పెంపకంగా ఉందన్నమాట. అంటే ఇక్కడ చేపల ఉత్పత్తి అనేటువంటి చాలా ఎక్కువగా జరుగుతుందంట ఈ వాటర్లో. ఈ విషయాన్ని కువైట్కి సంబంధించినటువంటి ఈపీ అంటే ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మంచి వాతావరణం అయితే నెలకొన్నది వాటికి. సో ఇక్కడ పర్యావరణంలో కాలుష్యం కానీ ఇలాంటివన్నీ కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఎక్కువగా చేపలు ఉత్పత్తి చెందడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్లేసు, ప్రపంచంలో 2వ ప్లేస్ వచ్చి మన కువైట్కి సంబంధించినటువంటి జలాలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు తెలియజేస్తున్న సమాచారం మేరకు జిలీబ్ అల్షువేక్ ప్రాంతంలో పాతబడినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి బిల్డింగ్స్లో ఒక 42 బిల్డింగ్స్ని వీళ్ళు కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే అవి బాగా పాడైపోయి అవి ఇంకా ఉన్నా సరే ఎప్పటికైనా సరే కూలిపోవడానికి అవకాశం ఉంది. సో దానివల్ల ప్రాణాపాయాలు ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. సో అలాంటి బిల్డింగ్స్లో ఒక 42 బిల్డింగ్స్ని వీళ్ళు కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు షువేక్ ప్రాంతంలో పలు తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో ఎవరైతే ఆక్రమణలకు పాల్పడి ఉంటారో, రోడ్డు పైన ఏదైనా ఆక్రమణలు చేపట్టడం కానీ, ఇలాంటి ఇంక వేరే ఏదైనా ఏర్పాటు చేసుకుని రెస్టారెంట్ కానీ ఇలాంటివి ఏర్పాటు చేసి కొన్ని టెంట్లు వేసుకొని నిర్వహిస్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఎవరైతే చేస్తుంటారో అలాంటి వారిని గుర్తించి ఒక 15 ఉల్లంఘనలు అయితే నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. సో కువైట్లో రోడ్లపైన ఎవరు కానీ ఆక్రమణలు చేయరాదు. అలాగే వారికి కేటాయించినటువంటి ప్లేస్లో మాత్రమే వాళ్ళు ఏదైనా సరే నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వేరే ఏదైనా ప్లేస్లకు వెళ్ళినట్లయితే వారిపైన మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కువైట్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు కువైట్లోని ఎడారి ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో పలు ఉల్లంఘనలుగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ గొర్రెలు కానీ, లేదంటే ఒంటెలు మేపడం కానీ, అలాగే అక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకోవడం కానీ ఇలాంటి వాటి వల్ల కొన్ని చోట్ల సరైనటువంటి అనుమతులు లేకపోవడం వల్ల మన పర్యావరణానికి హాని కలిగించేలాగా వాళ్ళు అక్కడ ప్రవర్తించడం జరుగుతుంది. సో ఆ కారణం చేత పలు ఉల్లంఘనలుగా నమోదు చేసినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్ వ్యాప్తంగా పలు గవర్నరేట్లో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా మద్యం మరియు మాదకద్రవ్యాల కేసులో ఒక 10 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. వీరి దగ్గర నుంచి భారీగా మాదకద్రవ్యాలు, మద్యం బాటిల్స్ ఇలాంటి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్లోని అల్ నుజ్హా ప్రాంతం ఏదైతే ఉందో ఈ నుజ్హా ప్రాంతంలో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లో కిందన బేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ బేస్మెంట్లో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక శాఖ వాళ్ళు హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి ఆ మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఈ మంటల కారణంగా అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ అలాగే గాయాలు కానీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు ఫర్వానియా ప్రాంతంలో ప్రవాసీ బ్యాచిలర్స్ నివసిస్తున్నటువంటి ఒక 5 బిల్డింగ్స్కి విద్యుత్ కనెక్షన్ని తొలగించినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో ప్రవాసీ బ్యాచిలర్స్ ఎవరైనా సరే నివాసం ఉండాలి అనేసి అంటే దానికి తగినటువంటి అనుమతులు అయితే ఉండాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ ఏరియాలకి దగ్గరలో వాళ్ళు ఉండడానికి అయితే లేదు. ఆ విధంగా ఎవరైనా సరే ఉన్నట్లయితే వారిపైన చర్యలు అయితే తీసుకోబడుతుంది. అలాగే ఆ బిల్డింగ్కి విద్యుత్ కనెక్షన్ కానీ, నీటి కనెక్షన్ కానీ ఇలాంటివి ఏదైతే తొలగించడం జరుగుతుంది.
సో అందులో భాగంగానే ఫర్వానియా ప్రాంతంలో ఈ విధంగా ఒక 5 బిల్డింగ్స్కి విద్యుత్ కనెక్షన్ తొలగించినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతానికి కువైట్లో ట్రాఫిక్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దానిపైన ప్రస్తుతానికి ఏదైనా ఆలోచించడం జరుగుతుంది. అందులో భాగంగానే కువైట్లో ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతుందో దీనిపైన ప్రస్తుతానికి దృష్టి అయితే సారిస్తున్నారు. ఈ బస్సులు ఏవైతే ఉంటాయో ఈ బస్సుల సంఖ్య పెంచడం కానీ, లేదంటే ఈ బస్సుల్ని ఏ విధంగా నడిపితే మనకి ట్రాఫిక్ ఏమైనా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనే వాటిపైన ప్రస్తుతానికి అయితే వీళ్ళు కసరత్తు చేయడం జరుగుతుంది. అది కూడా కరెక్టే కదా, ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థను కనుక మెరుగుపరిచినట్లయితే, ఎక్కువ మంది వాటిలో వెళ్ళడానికి కనుక మనం ఏర్పాట్లు చేసినట్లయితే సరైనటువంటి సమయానికి బస్సులు అందేలాగా, అలాగే సరైన సమయానికి వాళ్ళు గమ్యస్థానాలకు చేరేలాగా, ఇలాగా అన్ని ఏరియాలను బస్సులు అందుబాటులోకి వచ్చేలాగా ఈ విధంగా కనుక చేసినట్లయితే ట్రాఫిక్ మ్యాక్సిమం అంతరాయం అటువంటిది తగ్గుతుంది. ఎందుకు, ఈ బస్సుల సంఖ్య పెరిగినప్పుడు ఎక్కువ మంది వాటిలో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, తక్కువ డబ్బులతోటి ఎక్కువ దూరం జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ట్యాక్సీలో వెళ్ళాలంటే ఎంతమంది, ఇప్పుడు ఒక 100 మంది వెళ్ళాలనుకోండి, 100 మంది ట్యాక్సీలో వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక 30-40 ట్యాక్సీలోనే వెళ్ళాలి. అదే బస్సులు అనుకోండి, ఒక 2 బస్సుల్లో వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు ఎంత ట్రాఫిక్ తగ్గుతుంది. సో అందుకు చేతనే ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే దీనిపైన దృష్టి సారిస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని మెరుగుపరచడం కోసం, ఇందులో కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావడం కోసం అయితే ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు. సో దీనిపైన కసరత్తు చేయడం జరుగుతుంది. సో భవిష్యత్తులో వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపైన వీళ్ళు డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అప్డేట్ చేసినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. కానీ ఇది మాత్రం మంచి నిర్ణయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే ప్రజా రవాణా వ్యవస్థను కనుక మనం మెరుగుపరుచుకోగలిగితే ట్రాఫిక్ని మ్యాక్సిమం మనం తగ్గించవచ్చు, అలాగే పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు. ఇప్పుడు కువైట్లో మనం కానీ చూసినట్లయితే ఒక వ్యక్తి వెళ్ళడానికి కూడా ఒక కారు తీసుకొని వెళ్తాడు. ఆ కారులో యాక్చువల్ 4 వెళ్ళొచ్చు, కానీ ఒక వ్యక్తే వెళ్తాడు. సో దానివల్ల ఎంత పెట్రోల్, ఎంత పొల్యూషన్, ఎంత మనకి పర్యావరణానికి ఎంత హాని జరుగుతుంది, దానివల్ల ఎంత ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కువైట్లో కేవలం ఒక 5 నిమిషాలు కనుక ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితే ఎన్ని కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతాయో మీకు అందరికీ తెలుసు. అదే బస్సులో అనుకోండి, ఒక 5 నిమిషాలు ట్రాఫిక్ ఆగినా ఒక 10 బస్సులు అవుతాయేమో, అంతే కదా. సో ఎంత ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో ఆ కారణం చేత ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు. అలాగని పూర్తిగా కార్లు నడపద్దని అని చెప్పేసి కాదు, అవసరం ఉన్న వాళ్ళు, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు, అలాగే తప్పదు అనుకున్న వాళ్ళు కార్లో వెళ్తే ఇబ్బంది లేదు. కానీ ప్రతి చిన్నదానికి కూడా కార్లు తీసుకొని వెళ్ళడం వల్ల ట్రాఫిక్ అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రజా రవాణా వ్యవస్థను అందరూ దాన్నే ఉపయోగించుకోవాలంటే కొంతమంది కుదరకపోవచ్చు. కానీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లయితే సరైనటువంటి సమయంలో మనకు బస్సులు అందుబాటులో ఉండి, అన్ని రూట్లలోనూ మనకు బస్సులు అందుబాటులో ఉంటే మ్యాక్సిమం దాన్ని ఎక్కువ మంది యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళడానికి మహా అంటే ఒక 250 పిల్స్ 300 పిల్స్ తోటి మనం వెళ్ళిపోవచ్చు కువైట్లో. అదే ట్యాక్సీలు వెళ్ళాలంటే 2 దినాల నుంచి 5 దినాలు 10 దినాలు కూడా తీసుకుంటారు. అదే బస్సులో అయితే 1 దినార్ లోపే వెళ్ళిపోవచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరికి జహరా నుంచి మనం అబ్దుల్ ఓఫ్రా వరకు కూడా 1 దినార్తో వెళ్ళిపోవచ్చు. అదే ట్యాక్సీలో వెళ్ళాలంటే 10 దినార్ల పైన తీసుకుంటారు. కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థ పైన ప్రస్తుతానికి ఏదైనా దృష్టి సారిస్తుంది కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్. కువైట్కి సంబంధించిన వాతావరణ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ వాతావరణం మ్యాక్సిమం మేఘావృతం అయితే ఉండింది. అలాగే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా పడడం జరిగింది. ఇవాళ రాత్రి కూడా ఇదే విధంగా కొనసాగడానికి అవకాశం ఉంది. రేపు కూడా మ్యాక్సిమం వాతావరణం మేఘావృతం ఉంటుంది కువైట్లో అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నర మన భారతదేశ రూపీస్లో సుమారుగా $306.51 ఉంది. అంటే $306.50 అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 43 దినార్ల 306 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 47 దినార్ల 226 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్. విషయం అనుకుంటారు నో, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అవ్వాల్సిందే హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్. ఈ 2 అయిపోగానే అప్పు లేకుండా చూసుకోవడం. అప్పు ఉంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి ఎవడు అర్హుడు కాదు. మిత్తికి పైసలు తెచ్చినా పెడతానంటే అస్సలు పనికిరాదు అది. మరి అప్పు చేసుకొచ్చుకుని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టచ్చా? ఎందుకంటే ఇది ప్రాబ్లం వస్తే పెద్ద అప్పు చేయాలి కదా. అవునవును. హెల్త్ ఇన్సూరెన్స్ మీద అప్పు చేస్తే 20,000 చేయాలి. ప్రాబ్లం చేస్తే 4 లక్షలు 5 లక్షలు చేయాలి. అంటే అప్పు తీసుకున్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. ఒక పూట తినకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, అప్పు తెచ్చుకున్నా కట్టుకోవాలి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అట్లా అవుతుందని. కానీ ఇక ఎందుకంటే కొంచెం కూడబెట్టిన వ్యక్తి ఒక హాస్పిటల్ బిల్ తగిలితే మళ్ళీ కిందకి వెళ్ళిపోతారు. చాలా ఫ్యామిలీస్ అసలు మెయిన్ గా హాస్పిటల్ కానీ మంచి లెవెల్ ఉండేటోళ్ళు కూడా సడన్ గా డౌన్ అయిపోయిన అక్కడనే అయిపోతాయి. ఊర్లో మస్తు చూస్తాం, ఇల్లు బేరానికి పెట్టిన కూడా ఉన్నారు.
హాస్పిటల్ ఉండి ఇల్లు బేరానికి పెట్టిన వాళ్ళు మస్తు మంది ఇల్లు భూములు అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అపార్ట్మెంట్ కొన్న 3 నెలలకి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయికి ఫీవర్ వచ్చి బ్రెయిన్లోకి ఎక్కిందంటే 15 లక్షలు బిల్ అయితే 24 లక్షలు కొన్న అపార్ట్మెంట్ని ఇప్పుడు కాదు 7 ఏళ్ల క్రితం 24 లక్షలు కొన్న అపార్ట్మెంట్ని ఎవరి దగ్గర కొన్నాడో వానికే 19 లక్షలుగా అమ్మిండు బిల్డర్కి. ఎమర్జెన్సీ అటువంటిది, అవును. ఇంకేం చేస్తాడు. కాబట్టి హెల్త్ చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కాపాడుకుంటేనే సంపాదన చేసింది అనుభవించాలన్నా ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం పోతే అనుభవించలేం కదా. అవును. హెల్త్ జాగ్రత్త చూసుకోవాలా, హెల్త్ నేను తీసుకోవాలా. ఒక్కటే ఆలోచన, రేపు పొద్దుగాల నేను లేకపోతే ఏంది నా ఫ్యామిలీ.